श्री गुरुमूर्तये नमः श्री दक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्यश्रितान् साक्षात्करणाद्भवेन पुनरावृत्ते भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः तेनास्य श्रवणात् तदर्थमननात् ज्ञानात् सन्ते కళ్ళని ప్రశాంతంగా క్లోజ్ చేస్తున్నారు, స్మైలీ చేస్తూ ఉన్నారు. స్లోగా గాలి పీలుస్తున్నారు, వదులుతున్నారు. వితౌట్ తీసుకునేటప్పుడు గాలిని తీసుకుంటూ అబ్జర్వ్ చేయండి, ఇమాజిన్ చేయండి లోపలికి ఎనర్జీ వెళ్తుంది. స్లోలీ అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. కదలకూడదు, మెడలు తీసుకు పైకెత్తకూడదు, స్ట్రైట్గా ఒక స్టాచ్యూ మాదిరి ఉండాలి. అయితే వదలకుండా నాలుగు దగ్గర పెట్టండి గాలిని. స్లోలీ పొట్ట మొత్తం ఖాళీ చేయండి, పోయండి వెనక్కి పొట్టనంత గాలి లేకుండా. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కళ్ళు తెరవకుండా కదలకుండా గాలిని తీసుకుంటూ అబ్జర్వ్ చేయండి. స్లోగా తీసుకున్న గాలి మొత్తం నాలుగు దగ్గర ఉంది. లాక్ చేయండి, గాలి మొత్తం నాలుగు దగ్గర, వదలకూడదు. స్లోలీ డీప్గా గాలి తీసుకొని ఓంకార శబ్దాన్ని తీయాలి. డీప్గా గాలి తీయండి. ఓంకారం ఓంకార శబ్దాన్ని ఎవరికి ఎంత ఎనర్జీ ఉంటే అంత ఎనర్జీ వరకు తీయండి. ఎందుకంటే ఆ శబ్దం యొక్క వైబ్రేషన్ మన బాడీలో ప్రతి సెల్ని యాక్టివేట్ చేస్తుంది. అగైన్ డీప్ ఇన్హేల్, డీప్గా గాలి తీసుకొని డీప్గా సౌండ్ చేయడం అంటే ఇది ఇంచుమించుగా 20-30 సెకండ్స్ తీయగలగాలి. స్టార్ట్ అగైన్ డీప్ ఇన్హేల్, బయటకు ఉండండి. చెవుల్లో గాలి బయటికి రాకూడదు అనమాట. ఆ వైబ్రేషన్ మన లోపలే వెళ్ళాలి. అగైన్ డీప్ ఇన్హేల్, సౌండ్ అబ్జర్వ్ చేయండి. రెండోసారి ప్రామరీ ప్రాణాయామ చేసేటప్పుడు కమ్ముని పొట్టనవేలిని క్లోజ్ చేసేసి మిగతా 4 ఫింగర్స్ని గాలి తీసుకున్న తర్వాత ముక్కు దగ్గర లాక్ చేయండి. గాలి తీసుకొని కౌంట్ చేయండి. ప్రామరీ
ఫోల్డ్ చేసేసి దాన్ని వచ్చి నావెల్కి పెట్టేసేయండి. నావెల్ బొటన వేలు నావెల్కి తగలాలి. మిగతా ఫింగర్ టిప్స్ అన్నిటిని గ్లోవ్ లాగా బెండ్ చేయండి. ఒకసారి నా వైపు inhale. చేసిన బ్రాహ్మణిలో కూడా మనం చేసిన సౌండ్ ఏంటంటే ఓంకారమే. కాకపోతే శబ్దాన్ని బయటికి పంపించకుండా మన లోపలే బాడీ లోపలే పెట్టి చేయడాన్ని బ్రాహ్మరి అంటారు. అనే శబ్దము ఓంకార శబ్దమే. ఇప్పుడు ఈ 2 సార్లు 9 టైమ్స్ చేసినట్టు అనమాట. ప్రాణాయామంతో ఈక్వల్ అనమాట. ఓంకార శబ్దం చేస్తే ఒక ప్రాణాయామకు ఒక 1/2 అవర్ చేస్తే మనకి లోపలికి ఎంత ఆక్సిజన్ లెవెల్స్ వెళ్ళి బాడీ యాక్టివేట్ అవుతుందో అంత ఎనర్జీ ఓంకార శబ్దంతోనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఐస్ ఓపెన్ చేయండి చిన్నగా. చేశాను కదా ఇప్పుడు కూడా ఓం అనే శబ్దంలో 3 అక్షరాలు కలిస్తే ఓం అనే శబ్దం వస్తుంది. ఏంటో ఐడియా ఉందా? ఓం ఇంగ్లీష్లో చెప్పండి. ఓం ఓఎం అని మనం క్యాజువల్గా నోటిస్లో ఓఎం అని రాసేస్తాం. అది కాదు. సాంస్క్రిట్లో ఓంని ఇంగ్లీష్లో ఓం ఏయుఎం అంటే మనం అనేది ఓం అంటాం. కానీ శబ్దాన్ని పర్ఫెక్ట్గా పలకాలి. ఓంకారం చెప్తానంటే అకారాన్ని ఉకారాన్ని మకారాన్ని 3 కలిపి శబ్దం వినిపించేటప్పుడు మనం పలకాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఓ వేసేది చిన్న పెట్టేస్తున్నాం కదా. పర్ఫెక్ట్గా అంటే మనం ఇంకా ప్రాణాయామం చేసే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే టైం లేదు. సేమ్ బెనిఫిట్స్ నాకు అందాలి అని అంటే మీరు ఓంకార శబ్దాన్ని 21 సార్లు డీప్గా కలిగించడం ఇది ఒక్క చేసిన చాలు. మీరు అందరూ మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు ఆ ఓంకార శబ్దం ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళి బాడీలో ప్రతి ఆర్గాన్ని, బాడీ లోపల ప్రతి సెల్ని అడిపోతుంది అనమాట. వైబ్రేషన్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏంటంటే ఎక్కువ క్యాన్సర్ అనే రోగం ఎక్కడ చూసినా చాలా మంది క్యాన్సర్ అని ఏదో ఒకటి ఏదన్నా స్కిన్కి వచ్చిందంటే స్కిన్ క్యాన్సర్ అంటారు. అవునా కదా? న్యూట్రన్ రిలేటెడ్ ఏదైనా ఏ పార్ట్కి వచ్చి దానికి సంబంధించిన క్యాన్సర్ అని ఎక్కువ వింటున్నాం కదా. క్యాన్సర్ అంటే ఏంటి అంటే లోపల బాడీలో కొన్ని नारायणं देवा अक्षरं पदं विश्वतः परमानित्यं विश्वं नारायण गुंहरिं विश्वमेवेदं विश्वमुपजीवति पतिं विश्वस्याते सरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं नारायणं नारायणं परो ज्योतिरात्मा नारायणः परः नारायणं
देवमापादतलमस्तः तस्य मध्ये महिषिखा आनियोद्वाव्यवस्थितः नीलतोयेमध्यश्च विद्युलेभ्येवभास्वरा नीवारशुकवर्तन्वी भास्वत्यनूपमा तस्यास्तिकाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा स दिवश्च హరిసేంద్రస్తోక్షర పరమేశ్వరాటు. 2 వారాలు గ్యాప్ వచ్చింది. ఎవ్వరు సరిగ్గా చదవాలి, నేర్చుకొని వెళ్ళిన వాళ్ళే. ఎవరు కూడా ఒక రోజు కూడా భగవద్గీత బుక్ తీసి అది ఏందో నేర్చుకొని వచ్చాను కదా